మన ఎంటైర్ వరల్డ్లో 350 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ దిస్ 350, 1 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఓషన్స్ని అయితే రీచ్ అవుతున్నాయి. దీనివల్ల మెరైన్ లైఫ్కి అండ్ వాటి ఎంటైర్ ఎకోసిస్టమ్కి చాలా పెద్ద థ్రెట్ ఉందని అయితే మనందరికీ తెలిసిందే. అండ్ దీన్ని క్లీన్ చేయడం అయితే లేస్ ప్యాకెట్ని తినేసి పడేసినంత ఈజీ అయితే అస్సలు కాదండి. దిస్ ఇస్ సో మచ్ లేబర్ ఇంటెన్సివ్ అండ్ కాస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూస్ చేసి ఒక రోబోట్ని అయితే క్రియేట్ చేశారు. ఈ రోబోట్ అయితే వాటర్ బాడీస్లో ఉండే ప్లాస్టిక్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా వైల్డ్ లైఫ్ కోచింగ్లో, మిలిటరీలో, నేవీలో అండ్ స్పేస్లో మన ఆస్ట్రోనాట్స్కి పర్సనల్ అసిస్టెంట్స్గా చాలా రోబోట్స్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ వీడియోలో బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చూడబోతున్నాము. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మషిన్ లెర్నింగ్కి, డీప్ లెర్నింగ్కి అండ్ డేటా సైన్స్కి ఉండే ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటనేది చూడబోతున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మధుబి. ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. బిఫోర్ దాట్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఒక విషయాన్ని ఒక మనిషి నేర్చుకొని, అర్థం చేసుకొని అండ్ ఆ లెర్నింగ్స్ నుంచి కొత్త సిచ్యువేషన్స్లో యాక్ట్ చేయడాన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని అయితే అంటాం కదా. సిమిలర్ వే, ఒక మిషన్ ఒక విషయాన్ని నేర్చుకొని, అర్థం చేసుకొని అండ్ తనంతట తానే సొంతంగా డెసిషన్స్ తీసుకొని రియాక్ట్ అవ్వడాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అయితే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ నేర్చుకోవాలి అని అనుకుందాం. ఇనిషియల్ డేస్లో మీ పక్కన ఒక స్కిల్డ్ పర్సన్ని కూర్చోబెట్టుకొని నేర్చుకుంటూ టాక్టిక్స్ని మొత్తం అర్థం చేసుకుంటూ ఆ పర్సన్ లేనప్పుడు మీ అంతటా మీరే కార్ డ్రైవ్ చేయడాన్ని మీ ఓన్ ఇంటెలిజెన్స్ అని అయితే అంటాం కదా. సిమిలర్గా ఒక మెషిన్ మనం ఇచ్చే డేటా ద్వారా మొత్తం నేర్చుకొని ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి తనంతట తానే డెసిషన్స్ తీసుకోవడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అయితే అంటాము. చాలా ఫ్రీక్వెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అనే టర్మ్స్ని అయితే వింటూ ఉంటాం కదా. వీటి యొక్క బేసిక్ డిఫరెన్సెస్ అయితే చూద్దాం. ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది చాలా బ్రాడర్ ఫీల్డ్ అండి. దీనిలో తర్వాత మనకి మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అయితే రావడం జరుగుతుంది. డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే, ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ విచ్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు థింక్, దాన్నే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సిరి అండ్ అలెక్సా. ఏఐలో మనకేంటి అంటే ఫైనల్ ప్రోడక్ట్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లైక్ సిరి అండ్ అలెక్సా చూసారంటే దే ఆర్ ఆల్రెడీ డెవలప్డ్ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ మనకి ఏఐ కింద వస్తాయి. నెక్స్ట్, కమింగ్ టు మషిన్ లెర్నింగ్. ఇది కొద్దిగా డీపర్ వర్షన్ ఆఫ్ ఏఐ అండి. ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నట్టు మషిన్ లెర్నింగ్ ఈజ్ యాక్చువల్లీ ద సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇందులో మనం ఒక డేటా సెట్ కనుక కలెక్ట్ చేసిన తర్వాత దాంతో ఉండే ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని మ్యాథమెటికల్ టూల్స్ని, స్టాటిస్టికల్ టూల్స్ని వాడి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి కొత్తగా డేటా సెట్ వచ్చినప్పుడు అవుట్పుట్ని అయితే ప్రిడిక్ట్ చేస్తాము. సో డెఫినేషన్ ప్రకారం మాట్లాడుకున్నట్టయితే మషిన్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ టు ఎక్స్ప్లోర్ ద డేటా అండ్ ప్రిడిక్ట్ ద న్యూ అవుట్కమ్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నట్టయితే మషిన్ లెర్నింగ్కి స్పామ్ ఫిల్టర్ ఇన్ ద ఈమెయిల్ సిస్టమ్ అండి. సో బేసిక్గా మనకి ఏదైనా ఒక ఈమెయిల్ వచ్చినప్పుడు అది స్పామా లేక నార్మల్ ఈమెయిలా అని డిటెక్ట్ చేసి రెస్పెక్టివ్ ఫోల్డర్స్కి పుష్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదే సెక్షన్లో మనం బేసిక్గా రెగ్యులర్ ప్రోగ్రామింగ్కి, మషిన్ లెర్నింగ్ మోడల్కి ఉండే డిఫరెన్స్ అయితే చూద్దాము. సో లెట్స్ సే మనము ఒక అడిషన్ లాజిక్ని అయితే తీసుకున్నాము. రెగ్యులర్ ప్రోగ్రామింగ్లో మనకి ఇన్పుట్ ఏ అండ్ బి వేరియబుల్స్ అయినట్టయితే దాంతో పాటు మనం లాజిక్ కూడా ఇన్పుట్గా ఇస్తాము అండ్ ఫైనల్ అవుట్పుట్ విల్ బీ ద రిజల్ట్. సో లెట్స్ సే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 అయితే ఫైనల్ అవుట్పుట్ విల్ బీ ద 3. కానీ మషిన్ లెర్నింగ్ మోడల్లో ఇన్పుట్ ఏ అండ్ బి అయితే అవుట్పుట్ కూడా మనకి ఇన్పుట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇవి రెండు ఇన్పుట్స్ అవుతాయి అండ్ ఫైనల్ అవుట్పుట్ విల్ బీ ద ప్యాటర్న్ ఐడెంటిఫైడ్ విత్ ఇన్ ద సిస్టమ్. సో ఇక్కడ మనకి అడిషన్ అనేది లాజిక్ కాబట్టి దాట్ విల్ బీ ద అవుట్పుట్ ఆఫ్ అ మషిన్ లెర్నింగ్ మోడల్. నెక్స్ట్, కమింగ్ టు డీప్ లెర్నింగ్ అండి. డీప్ లెర్నింగ్ ఈజ్ అగైన్ అ సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. ఇందులో మనము కొద్దిగా డీపర్గా వెళ్ళినట్టయితే మషిన్ లెర్నింగ్లో సాల్వ్ చేయలేని కొన్ని కాంప్లికేటెడ్ టాస్క్ని డీప్ లెర్నింగ్ యూజ్ చేసి అయితే మనం సాల్వ్ చేస్తాము.
డీప్ లెర్నింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇందులో ఉండే మోడల్ యొక్క ఆర్కిటెక్చర్స్ అన్నీ సిమిలర్గా మన హ్యూమన్ బ్రెయిన్ న్యూరల్ ఆర్కిటెక్చర్ లాగే ఉంటాయండి. సో ఎలా అయితే మన బ్రెయిన్ ఫంక్షన్ అవుతుందో ఎగ్జాక్ట్గా దాన్ని మిమిక్ చేయడానికి అయితే డీప్ లెర్నింగ్లో ట్రై చేశారు. డెఫినేషన్ పరంగా చూసుకున్నట్టయితే డీప్ లెర్నింగ్ ఇస్ ద స్పెషలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ విచ్ ఇన్వాల్వ్స్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఫర్ ద కాంప్లికేటెడ్ టాస్క్స్. ఇంకా ఫైనల్ డెఫినేషన్ అయితే డేటా సైన్స్ అండి. ఏఐ లాగే డేటా సైన్స్ కూడా ఇట్స్ అగైన్ అ బ్రాడర్ ఫీల్డ్. కానీ డేటా సైన్స్లో మనకి డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ అయితే టచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బేసికలీ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 టెక్నాలజీస్. సో డేటా సైన్స్లో ద మెయిన్ ఐడియా ఈస్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఇన్సైట్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారనుకోండి. ఆ బిజినెస్లో పర్ మంత్కి ఎన్ని సేల్స్ అయ్యాయి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఫ్యూచర్లో మనకి కస్టమర్స్ ఎంతవరకు రావచ్చు, రాకపోవచ్చు అనే ప్రిడిక్షన్స్ అన్నీ మనకి డేటా సైన్స్లో వస్తాయన్నమాట. ఈ ప్రిడిక్షన్స్ చేయడానికి అగైన్ మనకి మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ అయితే కావాలి. సో బేసిక్గా ఇందులో ఒక డేటా నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాము. మనం డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే డేటా సైన్స్ ఈజ్ అగైన్ అ బ్రాడర్ ఫీల్డ్ which involves extracting the insights from the data using the techniques of machine learning and deep learning. Best example for data science Netflix recommendation system గా చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఒక యూజర్ యొక్క వాచెస్ డేటాని కలెక్ట్ చేసి ఆ పర్టికులర్ యూజర్కి ఎటువంటి టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టం ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం సమరైజ్ చేయాలి అనుకుంటే ఏఐ ఈజ్ ద యాక్చువల్ బబుల్. ఇట్స్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ దిస్ టెక్నాలజీస్. సో ఏఐలో మనం అంతా హై లెవెల్గా మాట్లాడుకుంటాము. ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ టాక్డ్ ఇన్ ద ఏఐ. సో లైక్ సిరి, అలెక్సా ఇలాంటివన్నీ మనం ఏఐలో మాట్లాడుకుంటాం అనమాట. దీనికి నెక్స్ట్ సబ్సెట్ అయితే మషిన్ లెర్నింగ్. ఇందులో మనము వీ టాక్ మోర్ అబౌట్ ద హిస్టారికల్ డేటా. సో డేటాని కలెక్ట్ చేసి దానిపైన కొన్ని టెక్నిక్స్ యూజింగ్ ద స్టాటిస్టికల్ టూల్స్, మ్యాథమెటికల్ టూల్స్ యూజ్ చేసి, టెక్నిక్స్ యూజ్ చేసి అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేయడం అయితే మషిన్ లెర్నింగ్లో జరుగుతుంది. సో ద నెక్స్ట్ డీపర్ వర్షన్ ఇస్ ద డీప్ లెర్నింగ్ విచ్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. ఇందులో మనము మషిన్ లెర్నింగ్లో సాల్వ్ చేయలేని కొన్ని కాంప్లికేటెడ్ టాస్క్ని అయితే డీప్ లెర్నింగ్లో మనం సాల్వ్ చేయగలుగుతాము. సో ఇందులో బేసిక్గా మన ఎగ్జాక్ట్ న్యూరల్ నెట్వర్క్ని మిమిక్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. And coming to data science finalga, it is actually again a broader field like AI. కాకపోతే డేటా సైన్స్లో ద మెయిన్ ఎయిమ్ ఈజ్ టు డ్రా సమ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డేటా. ఎలా డ్రా చేయగలుగుతామంటే యూజింగ్ దిస్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ఏఐ అనే చెప్పుకోవచ్చు. సో యా, దట్స్ ఇట్ అండి ఫర్ దిస్ వీడియో. Hope you like this video. మీ గనక నచ్చినట్టయితే do like, share and subscribe to my YouTube channel.